Good morning, students. So today's topic is input and output device. Input and output device. So what is an input device? What is an input device? Any device that is used to give input to a computer is called as input device. Input device అంటే ఏమిటి? ఓకే, ఏ డివైస్ అయినా సరే ఏదైనా ఒక డివైస్ని మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి వాడితే దాన్ని మనం ఇన్పుట్ డివైస్ అని అంటాం. ఓకేనా, మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి ఏ డివైస్ని అయితే వాడతామో దాన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. ఓకే, ఎనీ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ టు గివ్ ఇన్పుట్ టు ఏ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ డివైస్. ఓకే, సో ద ఎగ్జాంపుల్స్ ఆర్ కీబోర్డ్. మనకు తెలుసు కీబోర్డ్తోనే కదా మనం కంప్యూటర్ని ఆపరేట్ చేసేది. సో ఇన్పుట్ ఇవ్వడానికి ఎలాంటి డివైస్ వాడతామంటే ఫస్ట్ మనం కీబోర్డ్. మనందరికీ తెలుసు కీబోర్డ్ అంటే ఏంటి, అందులో లెటర్స్, నంబర్స్, సింబల్స్, ఆ ఫంక్షనల్ కీస్ అన్నీ ఉంటాయి. సో కంప్యూటర్లో మనం ఏది టైప్ చేయాలన్నా మనం కీబోర్డ్నే వాడతాం. ఓకేనా, కీబోర్డ్ వాడుతున్నాము అంటే లెటర్స్ టైప్ చేస్తున్నాము అంటే ఆ లెటర్స్ కంప్యూటర్కి వెళ్తున్నట్టే కదా. సో కంప్యూటర్కి వెళ్తున్నాయి అని అంటే మనం కంప్యూటర్కి ఏదో ఒకటి ఇస్తున్నాం కదా. సో కంప్యూటర్కి ఏదో ఒకటి ఇస్తున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్పుట్. కంప్యూటర్లోకి మన నుంచి కంప్యూటర్లోకి ఏదో ఒకటి వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ ఇన్పుట్. సో కీబోర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మౌస్. మనందరికీ తెలుసు మౌస్ తోటి మనం ఆపరేట్ చేస్తాం, కంప్యూటర్లో ఉన్నటువంటి ఆపరేటర్. సో మౌస్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద కర్సర్ అన్నమాట. అంటే ఆ పాయింట్ లాగా ఒకటి వస్తుంది, ఆ పాయింట్తో మనం కంప్యూటర్లో ఏ పార్ట్ని మనం ఆపరేట్ చేయాలనుకున్నా మనం ఆ పార్ట్ని మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మౌస్తో. సో మౌస్ ఈజ్ ఆల్సో అన్ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే ఇది చాలా కొత్త టెక్నాలజీ. మీరు ఎక్కడైనా మామూలుగా మనం ప్రతి ఇళ్లలో దీన్ని మనం చూడలేము, ఎక్కడ పడితే అక్కడ మనం దీన్ని చూడడం. మన ఇండియాలో లేకపోయినా వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక టెక్స్ట్ బుక్లో ఒక మ్యాటర్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్లో ఒక పేజ్ మ్యాటర్ ఉంది అనుకుందాం. ఒక పేజ్ మ్యాటర్ని మనం గనక కంప్యూటర్లకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం డైరెక్ట్గా. అంటే ఈ పేజ్లో ఉన్న టెక్స్ట్ మ్యాటర్ ఉంది కదా, దీన్ని కంప్యూటర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే డివైస్ని యూజ్ చేస్తాం. ఈ డివైస్ ఎలా ఉంటుంది అంటే సేమ్ అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దాన్ని మనం పవర్కి కనెక్ట్ చేసి, ఓకేనా, దానికి పవర్ సప్లై ఇచ్చి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా పట్టుకొని పెన్నులాగా ఇట్లా పట్టుకొని ప్రతి ఒక్క లైన్ మీద నుంచి ఇట్లా అనుకుంటూ పోయామనుకోండి. ఓకేనా, మీరు ఏ లైన్ మీద నుంచి అయితే వెళ్తూ ఉంటారో, స్కాన్ చేస్తూ ఉంటారో ఆ డాక్యుమెంట్ అంతా కూడా డైరెక్ట్గా మన కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఓకేనా, ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే డివైస్ ఎలా ఉంటుందంటే అది కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మీరు దాన్ని ఆన్ చేసి ఒక్కొక్క లైన్ని మీరు ఇట్లా అంటే స్కాన్ చేస్తే, ఓకేనా, ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్ మొత్తం కూడా మన కంప్యూటర్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం ఇది ప్రింటర్లో పెట్టి లేదా బయట జిరాక్స్ సెంటర్లో అక్కడ స్కాన్ చేయడం కన్నా ఆ పెన్ను లాగా ఉండే డివైస్ని మనం ఇట్లా అంటే సరిపోతుంది. ఆ డేటా అంతా కూడా కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు నేను నోట్స్లో దాని యొక్క ఇమేజ్ని పంపిస్తాను. ఓకేనా, అది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది. డైరెక్ట్గా చెప్తే మీకు ఐడియా రాదు. కానీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద టెక్స్ట్ ఫైల్ ఆన్ ఏ పేపర్. టెక్స్ట్ ఫైల్ అంటే పేపర్ పైన ఉన్నటువంటి టెక్స్ట్ ఫైల్ని, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ ఫార్మాట్లోకి ట్రాన్స్ఫర్ చేయగలిగేదే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఓకేనా, సో దీని యొక్క ఇమేజ్ నేను నోట్స్లో పంపిస్తాను, దాని నుంచి ఒకసారి రెఫర్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే చెక్ బుక్స్. బ్యాంకులో చెక్ బుక్ ఎప్పుడైనా చూసి ఉంటారా మీరు? చెక్ బుక్ దగ్గర కింది సైడ్ ఇట్లా బ్లాక్ కలర్లో స్ట్రైప్స్ లాగా వస్తుంటాయి. లేదా ఇంకెక్కడ చూస్తానంటే ఏటీఎం కార్డ్స్ చూస్తుంటారు కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం కార్డ్స్ మీరు కనుక చూస్తే, ఏ ఏటీఎం కార్డ్ అయినా మీరు తీసుకోండి, ఏటీఎం కార్డ్ చూస్తే దానికి ఒక మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ అని ఉంటాయి వెనక సైడ్. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్. ఓకేనా, దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఏటీఎం కార్డులో పెట్టినప్పుడు
ఏమవుతుంది, దీంట్లో ఉన్న డేటా అనేది ఆ కంప్యూటర్లోకి వెళ్తుంది. అప్పుడు అది మన అకౌంట్ పేరు డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. సో అలాంటి వాటిని మనం యూజ్ చేయాలంటే మనకు కావాల్సింది మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్, ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేపర్లో స్పెషల్ ఇంక్ తోటి తయారు చేసి ఉండాలి. ఆ ఇంక్ ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ ఇంక్ అనమాట. ఆ ఇంక్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం మామూలుగా పేపర్ ప్రింట్ చేస్తే అదేమో నార్మల్ ప్రింట్, ఓకేనా. కానీ ఈ డివైస్ వాడాలి అంటే మనకి ఎలాంటి ఇంక్ కావాలంటే మ్యాగ్నెటిక్ ఇంక్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. అది బేసిక్గా ఎక్కడ చూస్తాం అంటే బ్యాంకులలో చూస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా చెక్ బుక్స్ కావచ్చు, లేదా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఏటీఎం కార్డ్స్ వెనక సైడ్ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ కావచ్చు. వీటిని ప్రింట్ చేయడానికి, అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయడానికి వాళ్ళు సెపరేట్గా ఒక ఇంక్ను వాడతారు, ఓకేనా. అలాంటి ఇంక్ని మనం ఏమంటాం, మ్యాగ్నెటిక్ ఇంక్ అని, ఓకేనా. ఈ మ్యాగ్నెటిక్ ఇంక్ని మనం రీడ్ చేయాలంటే, అంటే దాని లోపల ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఏది ఉండాలి, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే ఒక డివైస్, ఓకేనా, అనే ఒక డివైస్ ఇది మనకి కంపల్సరీగా ఉండాలి, ఓకేనా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. ఇది కూడా ఇన్పుట్ డివైస్, దీనికి కూడా ఒక డివైస్ ఉంటుంది, ఓకేనా. ఏటీఎం కార్డులో మనం మెషిన్ ఎక్కడైతే పెడతామో అది ఇన్పుట్ డివైస్. మనకి ఎక్కడైతే డిస్ప్లే అవుతుందో మన అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, అది ఎక్కడైతే మనకి డిస్ప్లే అవుతుందో అది అవుట్పుట్ డివైస్, ఓకేనా. సో ఇది ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అంటే దీన్ని షార్ట్ ఫామ్లో ఏమంటారు, ఓఎంఆర్ షీట్. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసి ఉన్నారా, ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఓఎంఆర్ షీట్ ఇట్లా ఉంటుంది. ఒక షీట్లో తీసుకుంటే మీకు క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఇచ్చేసి బబుల్స్ ఇస్తారు. మనం బబుల్స్ అంటే గుండ్రంగా రౌండ్ షేప్లో ఉంటాయి. వాటిని మనం పెన్నుతోనో లేదా పెన్సిల్తోనో నింపుతూ ఉంటాం, చూసారా, ఇట్లా ఆన్సర్ షీట్లు, ఓకేనా. మనకు ఓఎంఆర్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం ఫస్ట్ దానికి ఏ అయితే ఏ, బి అయితే బి అని దాన్ని పెన్నుతోనూ పెన్సిల్తోనూ మనం నింపుతూ ఉంటాం కదా. అట్లాంటి వాటిని మనం ఏమంటాం, ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అంటారు, ఓఎంఆర్స్ అంటారు వాటిని, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బార్కోడ్ రీడర్. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఏంటి, బార్కోడ్ రీడర్ అంటే ఎక్కడ చూస్తారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ తీసుకోండి. ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆ ప్యాకెట్ పైన ఒక స్టిక్కర్ లాగా అతికించుంటుంది. దానిపైన నల్ల కలర్లో కొన్ని గీతలు కనిపిస్తుంటాయి, కొన్ని గీతలు కనిపిస్తాయి. వాటిని మనం ఏమంటాం, బార్ కోడ్, ఓకేనా. వాటిని మనం ఏమంటాం, బార్ కోడ్ అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారు, సూపర్ మార్కెట్ వాళ్ళు ఈ బార్ కోడ్ని, ఒక మెషిన్ ఉంటుంది కదా పక్క ముందర, ఇట్లా గన్ లాగా కనిపిస్తుంది మనకి, గన్ లాగా రెడ్ కలర్లో ఒక లైట్ వెలుగుతూ ముందు సైడ్లో ఒకటి కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఆ ప్రోడక్ట్ తీసుకురాగానే ఆ ప్రోడక్ట్ ఆ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఆ స్టిక్కర్ని ఆ గన్ దగ్గర పెడతారు, ఓకేనా. దీన్ని నేను మీకు ఇమేజ్లో చూపిస్తాను, మీకు నోట్స్లో కనిపిస్తుంది, ఓకేనా. నోట్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అయితే ఏమవుతుంది, సో ఆ గన్ని ఆ ప్రోడక్ట్ యొక్క స్టిక్కర్ మీద తీసుకురాగానే అది ఆ బార్ కోడ్ని రీడ్ చేస్తుంది. దాని లోపల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకేనా. ఆ బార్ కోడ్ లోపల ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఏం ప్రోడక్ట్, దాని ప్రైస్ ఎంత, దానికి ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బార్ కోడ్లో ఉంటుంది, ఓకేనా. ఒకసారి నువ్వు ఆ బార్ కోడ్ రీడర్ తోటి, ఆ గన్ లాంటి మెషిన్ తోటి నువ్వు దాన్ని రీడ్ చేసిన తర్వాత అదేమవుతుంది, డైరెక్ట్గా మన కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. మనం అక్కడ చూడొచ్చు, సూపర్ మార్కెట్లలో చూడొచ్చు. సో అట్లాంటి వాటిని మనం ఏమంటాం, బార్ కోడ్ రీడర్స్. నెక్స్ట్ వచ్చేసి స్కానర్ అంటే మనందరికీ తెలుసు. మనం ఏదైనా సర్టిఫికేట్ని కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోండి, లేదా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనం ఒక స్కానర్ వాడతాం కదా, డివైస్. స్కానర్ అనేది ఇంతకుముందు మనకి సెపరేట్గా వచ్చేది, సెపరేట్ స్కానర్స్ డివైజెస్ ఉంటాయి. దాన్ని ఇట్లా ఓపెన్ చేసి అక్కడ ఏదైనా సర్టిఫికేట్ లోపల పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత కంప్యూటర్లో స్కానర్ని కొట్టేస్తే ఈ సేమ్ ఫైల్ ఏదైతే మనం కావాలనుకుంటామో అది మన కంప్యూటర్లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్కానర్, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ స్కానర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, లైట్ పెన్ అంటే ఈ టచ్ ఫోన్స్లలో మనం అక్కడక్కడ పెన్నులు వాడతాం కదా, మీరు ఎప్పుడైనా చూస్తుంటారు. పెద్ద పెద్ద శాంసంగ్ నోట్ సిరీస్ ఫోన్ల గురించి తెలిసి ఉంటే, శాంసంగ్ నోట్ సిరీస్లో టచ్ వాడటం మనం వేలు కాకుండా టచ్ పెన్స్ వాడుతూ ఉంటాం,
అంతకుముందు చైనా ఫోన్లకు కూడా చాలా ఫోన్లకు వచ్చినాయి. ఆ టచ్ పెన్స్ని మనం ఏమంటాం? లైట్ పెన్స్. టచ్ పెన్స్ని మనం ఏమంటాం? లైట్ పెన్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైస్. ఓకే, కీబోర్డ్, మౌస్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, magnetic ink character recognition, optical mark recognition, barcode reader, scanner and light one. So these are the devices that are used to give information to a computer, give input to a computer. ఈ డివైజెస్ని వాడుకొని, ఇలాంటి డివైస్ని వాడుకొని మనం కంప్యూటర్కి ఇన్పుట్ని అందిస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ డివైజెస్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అవుట్పుట్ డివైస్. ఇందాక మనం ఇన్పుట్ అంటే ఏమిటి, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చూసాం. ఇప్పుడు మనం లెట్ us see the input device. So any device that is used to provide output or result from a computer is called as output device. మనకి ఎక్కడి నుంచి మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అది ప్రాసెస్ జరిగి ఏ డివైస్ ద్వారా అయితే మనకి అవుట్పుట్ వస్తుందో, దాన్ని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఏ డివైస్ ద్వారా అయితే మనం ఇన్పుట్ ఇస్తామో దాన్ని ఇన్పుట్ డివైస్ అన్నాం. ఇప్పుడు ఏ డివైస్ ద్వారా అయితే మనకు అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. ఓకేనా? సో ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? డిస్ప్లే స్క్రీన్. మనకు కనిపించే డిస్ప్లే స్క్రీన్ అంటే ఏంటి? మానిటర్. మనకి ఎగ్జాంపుల్ మానిటర్ అనుకుందాం. లేదా మన మొబైల్ ఫోన్లో స్క్రీన్ ఉంటుంది కదా, మనకి డేటా ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి మొబైల్లో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, స్క్రీన్ మీదనే కదా. సో ఆ స్క్రీన్ని మనం ఏమంటాం? డిస్ప్లే స్క్రీన్. సో అది అవుట్పుట్టే కదా. మనకు ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మన మొబైల్ నుంచి కావచ్చు, లేదా కంప్యూటర్ నుంచి కావచ్చు, మనం ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనకి అది ఎక్కడ చూపిస్తుంది? స్క్రీన్ మీదనే కదా చూపించేది. అది మొబైల్ స్క్రీన్ కావచ్చు, కంప్యూటర్ మానిటర్ కావచ్చు. దాన్ని మనం ఏమంటాం? డిస్ప్లే స్క్రీన్ అంటాం. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్రింటర్స్. సో ప్రింటర్ ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఒక పేపర్ని, ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక పేపర్ ఫార్మాట్లో తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా ప్రింటర్ వాడాలి కదా. ఓకేనా? ఒక డాక్యుమెంట్ ఉంది 1 పేజ్, దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. మీరు ప్రింటర్స్ అయితే చూసే ఉంటారు బయట ఎక్కడైనా, మీరు హాల్ టికెట్స్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదన్నా జిరాక్స్ చేసినప్పుడు కానీ ఒక ప్రింట్ మెషిన్ బయటకు వస్తుంది కదా. అంటే ఇప్పుడు పేపరు బయటకు వస్తుంది కదా, ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది కదా, ప్రింట్ అయిన తర్వాత బయటకు వస్తుంది. కాబట్టి ఈ ప్రింటర్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్. ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? సో ఇందులో టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉంటాయి. అన్ని ప్రింటర్స్ ఒకలాగా పనిచేయవు. ఓకేనా? అన్ని ప్రింటర్స్ మనకి ఒకలాగా పనిచేయవు. ఇప్పుడు కొన్ని ప్రింటర్స్ ఎలా ఉంటాయంటే దాని లోపల మనం ఇంక్ బాటిల్ పెడతాం. ఓకేనా? కొన్ని ప్రింటర్స్ లోపల మనం ఇంక్ బాటిల్ నింపి ఆ ఇంక్ పెడతాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఇంక్ అనేది ఆ ప్రింట్ ఏదైతే ప్రింట్ చేస్తుందో అది ఇంక్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇంక్ని యూజ్ చేసుకొని ముద్ర వేస్తుంది అనమాట. ఓకేనా? అలాంటి వాటిని మనం ఏమంటాం? ఇంక్ జెట్ ప్రింటర్స్ అంటాం. ఏమంటాం? ఇంక్ జెట్ ప్రింటర్స్. ఓకేనా? ఇంక్ జెట్ ప్రింటర్స్ అంటే ఇంక్ని పోస్తూ ప్రింట్ చేస్తుంది కాబట్టి మన పేపర్ మీద ఒక ఇంక్ని, ఆ ప్రింట్ ఎలా అవుతుందంటే ఇంక్లో ప్రింట్ అవుతుంది, ఇంక్ ద్వారా ప్రింట్ అవుతుంది. ఓకేనా? అలాంటి ఒక రకమైన ప్రింటర్స్. రెండోది వచ్చేసి లేజర్ ప్రింటర్ అంటే ఈ ప్రింటర్లో ఇంక్ బాటిల్ ఉండదు. ఓకేనా? ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రిసిటీ. అంటే మనం ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టేసి థర్మల్ ద్వారా, అంటే హీట్ ద్వారానే అది పేపర్ మీద ప్రింట్ అవుతుంది. దీంట్లో లేజర్ ప్రింటర్లో మనకి ఇంక్ బాటిల్ మనం పెట్టాం. ఓకేనా? లేజర్ ప్రింటర్లో ఇంక్ బాటిల్ పెట్టాం. కానీ ఇంక్జెట్ ప్రింటర్లో ఇంక్ని ఫిల్ చేసి దాన్ని సెట్ చేయాలి. ఓకేనా? ఇంక్ అయిపోయింది అనుకో ప్రింట్ సరిగ్గా రాదు. తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ దాంట్లో ఇంక్ నింపి మళ్ళీ సెట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ అవుట్పుట్ డివైస్ ఏంటి? డిస్ప్లే స్క్రీన్స్. సెకండ్ ఇది ప్రింటర్స్. మనం ఎక్కడైనా చూద్దాం, జిరాక్స్ మెషిన్లో ప్రింటర్స్ ఉంటాయి, రకరకాల ప్రింటర్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇవన్నీ ఏంటి? అవుట్పుట్ డివైస్. ఓకే. సో లాస్ట్ వన్ ఈజ్ స్పీకర్స్. మనకు తెలుసు సౌండ్. స్పీకర్స్ వినాలంటే ఇప్పుడు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇవి అవుట్పుట్ అండ్ ఇన్పుట్ డివైస్. మనం మాట్లాడితే లోపలికి వెళ్తుంది, ఇది ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనకి బయటకు కూడా వస్తుంది. కాబట్టి వీటిని మనం ఈ స్పీకర్స్ ఏంటి? స్పీకర్స్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? స్పీకర్స్ ఏంటి? అవుట్పుట్ డివైస్. ఎందుకంటే మనం స్పీకర్స్ ఎక్కడ చూస్తాం? మామూలుగా ఏది డీజేలోనో లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్లోనో మనం స్పీకర్ కనెక్ట్ చేస్తాం. మనం దాంతో మాట్లాడలేము, కానీ ఆ స్పీకర్ నుండి సౌండ్ వస్తుంది. ఓకేనా? సో మనం మాట్లాడేదాన్ని ఏమంటాం? మనం మైక్రోఫోన్ అంటాం. మైక్రోఫోన్.
ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? ఈ హెడ్ ఫోన్స్ తోటి మీకు వినిపిస్తుంది కదా, మీకు వినిపిస్తుంది అంటే నేను ఎందులో మాట్లాడుతున్నాను? మైక్రోఫోన్లో మాట్లాడుతున్నాను. మైక్రోఫోన్ అనేది ఇన్పుట్ డివైస్. మైక్రోఫోన్ అనేది ఇన్పుట్ డివైస్. మీరు ఇయర్ ఫోన్స్లో మీరు చూడవచ్చు, ఒక చిన్న హోల్ ఉంటుంది, అందులో నుంచి మనం మాట్లాడేది వాళ్ళకి, ఓకేనా? నెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? మనకి ఈ ఇయర్ బడ్స్ నుంచి, ఓకేనా? సో వీటిని మనం ఏమంటాం? అవుట్పుట్ డివైస్. అవే స్పీకర్స్ కదా, ఓకేనా? మనకి పెద్ద పెద్ద స్పీకర్స్ చూస్తాం, ఇంట్లో చిన్న స్పీకర్స్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయి. సో ఎక్కడి నుండి అయితే మనకి సౌండ్ బయటకు వస్తుందో దాన్ని మనం అవుట్పుట్ డివైస్ అంటాం. వాటిని స్పీకర్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సో ఇప్పటి వరకు మనం అన్ని క్లాసులలో మనం చూసుకుంటే మనం ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేసాం. స్టార్టింగ్ నుంచి కంప్యూటర్ అంటే ఏమిటి, కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాం, కంప్యూటర్ని ఎందుకు వాడాలి, కంప్యూటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ చూసాం, ఓకేనా? ఇది మానిటరు, కీబోర్డు, మౌస్ అండ్ సిపియు. నెక్స్ట్ ఎనాటమీ ఆఫ్ కంప్యూటర్. అందులో ఏముంది? ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. ఈ ప్రాసెస్లో ఏముంది? సిపియు ఈజ్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్ అని చెప్పుకున్నాం అన్ని, ఏఎల్యు, సియు, ఎంయు. దాన్నే ఎనాటమీ ఆఫ్ కంప్యూటర్స్ అని అన్నాం, ఓకేనా? ఎనాటమీ ఆఫ్ కంప్యూటర్స్, ఆ టాపిక్ కూడా మనం చూసుకున్నాం. నెక్స్ట్ రీసెంట్ క్లాస్లో మనం ఏం చేసాం? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఓకేనా? టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఎన్ని? 3 టైప్స్, బేస్డ్ ఆన్ పర్పస్, బేస్డ్ ఆన్ టైప్ అండ్ బేస్డ్ ఆన్ సైజ్, ఓకేనా? సరే, ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈరోజు ఏం చూస్తున్నాం మనం? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. ఇందాక ఇన్పుట్ డివైస్ చూసాం, ఇది అవుట్పుట్, ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద గ్రూప్, ఓకేనా? ఈ వీడియోని చూడండి, అర్థం కాకపోతే స్లోగా చూసుకోండి, స్లో చేసి చూడండి. అర్థం కాకపోతే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ అయినా చేయండి, లేకపోతే ఆ గ్రూప్లో, మన గ్రూప్లో మెసేజ్ చేయండి, ఓకేనా?